హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన ఇండియన్ మార్కెట్కి బై బై గుడ్ బై చెప్పవలసిన సమయం ఆసన్నమైనది. ఇంకా రేపటి నుంచి మనకి ఇండియన్ మార్కెట్కి బై బై గుడ్ బై నమస్తే అని ఇంకేం లేదు, అంత బై బై గుడ్ బై. ఇంకా అసలు ఆప్షన్స్ ఎలా మూవ్మెంట్ ఉంటుందో, ఇండెక్స్ ఎలా మూవ్మెంట్ ఉంటుందో, ఫ్యూచర్ ఎలా మూవ్మెంట్ ఉంటుందో ఏమీ తెలియట్లేదు. అంత దారుణం 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 కింద ఉంటుంది. అందుకని నేను ఈ ఇండియన్ మార్కెట్ని ఆఫ్ చేశాను. ఒక మంచి ఫండింగ్ ఏర్పడిన తర్వాత అప్పుడు ఇండియన్ మార్కెట్లో మనం షిఫ్ట్ అవుదాం. అప్పుడు స్టాక్స్లోకి మనం ఇన్వెస్ట్మెంట్ అంటే స్వింగ్ ట్రేడ్కి మనం షిఫ్ట్ అవుదాం అనే ఉద్దేశంతో ఆగాను ఫ్రెండ్స్. ఇంకే వాళ్ళ నుంచి మనం ఫారెక్స్లో మనం చూసుకుందాం. ఇప్పుడు నాకైతే ఫ్రెండ్స్ నాకు డైలీ పేవర్స్ కావాలి. డైలీ పేవర్స్ ఇచ్చి దాంట్లో అయితే నేను ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటాను. 14 days వెయిట్ చేసి 7 days వెయిట్ చేసి ఇదంతా వేస్ట్ ఫ్రెండ్స్. అందుకని నేను ఒక మంచి ప్లాట్ఫామ్ని నేను చూశాను. నేను అప్పుడే ఒక 1 month నుంచి దీనికోసం నేను సెర్చ్ చేసి ఇవన్నీ చేసి నిన్న ఒక అకౌంట్ పర్చేస్ చేయడం జరిగింది. ఫండర్ ప్రో 50K తీసుకున్నాను. నిన్న పర్చేస్ చేశాను. ఓకే, ఇది రెగ్యులర్గా. ఓకే, మీరు కూడా చేయాలనుకుంటే డైలీ పేవర్స్ వస్తే దీంట్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేయండి. ఓకే, దీంట్లో ఫస్ట్ స్వింగ్ ఉంటుంది ఫ్రెండ్. స్వింగ్ ప్రోగ్రామ్ ఇదేమో 3 step, తర్వాత రెగ్యులర్ ఉంటుంది, తర్వాత ఇది 2 step, ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది, దీంట్లో 1 step. ఓకే, దీంట్లో అయితే ఈ స్వింగ్ అయితే అనవసరం ఫ్రెండ్స్, మనకి స్వింగ్ అయితే అనవసరం. ఈ రెగ్యులర్ అయితే 2 step. ఫస్ట్ స్టెప్లో 10% ప్రాఫిట్ ఉంటుంది, తీయాలి. 10% డ్రా డౌన్ అయితే మట్టుకి మనకి అకౌంట్ టర్మినేట్ అయిపోద్ది. డైలీ లాస్ లిమిట్ అయితే 5%. ఓకే, ఈ సెకండ్ స్టెప్లో ఈ రెగ్యులర్లో సెకండ్ స్టెప్లో 8% ప్రాఫిట్ తీయాలి. 10% అయితే అకౌంట్ టర్మినేట్ అయిపోద్ది. డైలీ లాస్ 5%. ఓకే, డైలీ లాస్ 5%. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఉంది కదా, ఫాస్ట్ ట్రాక్ ఒకటే స్టెప్ ఉంటుంది, 1 step ఛాలెంజ్. దాంట్లో 14% ప్రాఫిట్ తీయాలి. 7% వస్తే మనకి అకౌంట్ టర్మినేట్ అవుద్ది. డైలీ లాస్ లిమిట్ 4% ఫ్రెండ్స్. ఇది చాలా రిస్కీ, అందుకనే మన ఫాస్ట్ ట్రాక్ని నేను సపోర్ట్ చేస్తలేదు. ఇప్పుడు మనం ఫండెడ్ ప్రో నుంచి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలో చూద్దాం. ఇదిగోండి ఫండెడ్ ప్రో ఫండెడ్ ట్రేడర్ ప్రోగ్రామ్ లియన్ ఫండ్స్ లో టైం లిమిట్ ఉంచండి. ఈ యొక్క సింబల్ ఉంటుంది చూడండి, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇంకేది క్లిక్ చేయదు, చాలా వస్తాయి. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి ఇలా వస్తుంది, ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిందంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 dots వస్తుంది మెనూ, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ అండ్ రిజిస్టర్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా మీరు జీమెయిల్ ద్వారా అవ్వచ్చు, ఫేస్బుక్ ద్వారా అవ్వచ్చు. అప్పుడు జీమెయిల్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలి. జీమెయిల్ ద్వారా అయితే గొడవ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మనం జీమెయిల్ ద్వారా లాగిన్ అయ్యాను. ఇదిగోండి చూడండి, ఇది రెగ్యులర్గా 50K, మ్యాక్సిమం 25K తీసుకోండి, లేకపోతే 10K తీసుకోండి. 5K వద్దు, వేస్ట్, మనకి ట్రేడింగ్ చేసినట్టు ఉండదు. తర్వాత 50K తీసుకోండి. 50K తీసుకున్న తర్వాత రెగ్యులర్గా ముందు రెగ్యులర్ అని పెట్టండి, తర్వాత 50K పెట్టండి. తర్వాత ట్రేడ్ లాకర్ అయినా పర్లేదు, సీ ట్రేడర్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. నేను ట్రేడ్ లాకర్ ద్వారా ఓపెన్ చేశాను, పర్లేదు, బాగానే ఉంది. ఓకే, అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇగోండి ఇక్కడ SPF అని టైప్ చేసి అప్లై చేయండి. మీకు 34 రూపీస్ వస్తుంది డిస్కౌంట్ కూపన్. మీరు క్రెడిట్ కార్డు, బ్యాంక్ కార్డు ట్రాన్స్ఫర్ ఇవన్నీ పెట్టుకోండి. అది క్రెడిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ కూడా అవుతుంది. ఓకే, ఈ యొక్క క్రెడిట్ కార్డు, పేపాల్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, అదర్స్ ఉంది, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, రూల్స్ చూడండి. రూల్స్ 10% ప్రాఫిట్ తీయాలి, సెకండ్ పేజ్లో 8% ప్రాఫిట్ తీయాలి, తర్వాత లైవ్ అకౌంట్ వస్తుంది. అక్కడ లిమిట్ లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ టైము 1:100 లెవరేజ్. ఇది 1:100 లెవరేజ్. మ్యాక్సిమం 1 day ట్రేడ్ చేయాలి, మ్యాక్సిమం 1 day ట్రేడ్ చేయాలి, మ్యాక్సిమం 1 day ట్రేడ్ చేయాలి. ఇది మ్యాక్సిమం లాస్ 10%, ఇది మ్యాక్సిమం లాస్ 10%, ఇది మ్యాక్సిమం లాస్ 10%. డైలీ లాస్ 5%, 2500. ఇది డైలీ లాస్
2500, ఇది డైలీ లాస్ 2500. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వీకెండ్స్లో ట్రేడ్ చేయడానికి ఉండదు, హాలిడే వీకెండ్లో ట్రేడ్ చేయడానికి ఉండదు. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ మనకి 80% ఇచ్చి 20% వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇది ప్రాఫిట్ షేర్. ఓకే, ప్రాఫిట్ షేర్ తర్వాత మనం కింద రూల్స్ చూడండి. ఇది 45% రూల్స్ అంటారు కదా, దీన్ని ఏంటంటే ఇప్పుడు 5000కి మనం ప్రాఫిట్ టార్గెట్ చేయాలి. దీంట్లో 40% అంటే ఫ్రెండ్స్ 2250 రూపీస్ కన్నా ఒక్క రోజులో ప్రాఫిట్ ఎక్కువగా ఉండకూడదు. అదే కన్సిస్టెన్సీ రూలు. 45% కంటే ప్రాఫిట్ ఎక్కువ అవ్వకూడదు, అంటే 2250 కన్నా ప్రాఫిట్ ఎక్కువ చేయకూడదు. ఓకే, అలా అయితే మనం 3 days పడుద్ది ఈ పాస్ అవ్వడానికి. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ అయితే ఇంకా లైవ్ అకౌంట్లో కన్సిస్టెన్సీ రూల్ ఏమి ఉండదు. ఈ ఫీజ్ ఫస్ట్ మనం పే చేస్తాం కదా, దానికి ఇది. దాని తర్వాత సెకండ్ పేజ్ కూడా ఫ్రీగా వస్తుంది. ఫస్ట్ పేజ్లో మనకి మన యొక్క ఫీజు రిఫండబుల్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, మీకు రూల్స్ అర్థమైనాయి అనుకుంటాను. రూల్స్ అర్థమైనాయి కదా. ఇప్పుడు మనం ఇగోండి ప్రొసీడ్ టు పే అని వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పే అనుకున్నాం అనుకోండి. ఇగోండి ఇక్కడ యూపీఐ అని వస్తుంది. యూపీఐ క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసాం అనుకోండి. మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నేను యూపీఐ ద్వారా పర్చేస్ చేశాను ఫ్రెండ్స్, అందుకని మీకు చెప్తున్నాను. ఇక్కడ పర్చేస్ అనేది వస్తుంది. పర్చేస్ అనేది క్లిక్ మీరు బ్లింక్ అవుతుందా, అప్పుడు ఓకే చేయండి. మ్యాక్సిమం ప్రైవేట్ బ్యాంక్నే ఉపయోగించండి. స్టేట్ బ్యాంక్ వద్దు, ఆంధ్ర బ్యాంక్ వద్దు, ఈ 2 బ్యాంకులు వద్దు. మహారాష్ట్ర బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, కర్ణాటక బ్యాంక్ కానీ, తమిళనాడు బ్యాంక్ కానీ, అలాగే ఐసిఐసి బ్యాంక్ కానీ, ఇవన్నీ ఆ బ్యాంకులు ఉపయోగించింది. కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే వద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా యూపీఐ క్లిక్ అయిపోయిన తర్వాత మీకు యూపీఐ పాపప్ అయిపోద్ది. మీరు ఒక యూపీఐ ఐడిని దాంట్లో ఎంటర్ చేస్తే మీకు అక్కడ మీ ఆ యాప్ ఓపెన్ చేసుకుంటే ఆ యాప్లో డిస్ప్లే అయిపోద్ది. వెంటనే పే చేయడం, స్కాన్ చేయడం, మళ్ళీ ఫోటో పెట్టాలి, అలాంటిది ఏం లేదు. చాలా ఈజీగా అయిపోద్ది. వితిన్ 2 minutesలో అయిపోద్ది. వితిన్ 2 minutesలో మీకు పేమెంట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయిన తర్వాత నేను పర్చేస్ చేసిన అకౌంట్ ఏంటో ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నేను పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. నేను పర్చేస్ చేసి 0.001 లాట్తో ట్రేడ్ చేశాను. ఏంటి ఎలా ఉంది సాఫ్ట్వేర్ అని టెస్ట్ చేయడానికి నేను రేపటి నుంచి అయితే కంటిన్యూ ట్రేడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, 0.001 లాట్తో ట్రేడ్ చేశాను. చూడండి నేను ఎలా ట్రేడ్ చేశానో, నా అకౌంట్ ఏంటి ఎలా ఉంది అనేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి 1 minute. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నేను అకౌంట్ తీసుకున్నది ఇది నాది. ఇదిగోండి నేను అకౌంట్ 50,000 తీసుకున్నాను. 0.76 అంటే $0.7 మనకి ప్రాఫిట్ వచ్చింది. phase 1లో ఉన్నాను. ఈరోజు ప్రాఫిట్ ఇది. విన్నింగ్ రేట్ 100% ఉంది. ఇవ్వండి నేను చేయవలసిన ప్రాఫిట్ బాకీ ఇది. ఇంకా నేను చేయాల్సిన ప్రాఫిట్ మిగిలింది ఇది. డైలీ నా డైలీ లాస్ లిమిట్ ఇది 2500. మ్యాక్సిమం నా అకౌంట్ అంతా టర్మినేట్ అయిపోవడానికి 5,000 అయితే 2 daysలో నాది అకౌంట్ టర్మినేట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, 2500 2 రోజులు నేను లాస్ ఇచ్చేసాను అనుకోండి, నా అకౌంట్ మొత్తం టర్మినేట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫండర్ ప్రో అనేది మంచి ప్లాట్ఫామ్. నేను చెప్తుంది ఏంటంటే మంచి ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. డైలీ పే అవుట్స్ ఇస్తుంది. ప్లస్ ఏంటంటే మంచిగా వీకెండ్స్లో కూడా మనం ట్రేడ్ చేయక్కర్లేదు. జస్ట్ మన పని మనం చేసుకోవచ్చు. వీకెండ్స్లో ట్రేడ్ ఉండకూడదు ఫ్రెండ్స్. వీకెండ్లో హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. ఓకే, నేను కూడా ఎక్స్ఎన్ఎస్లో నేను కొంచెం మనీ డిపాజిట్ చేసి రేపటి నుంచి కూడా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. అది బాగా ట్రేడ్ చేస్తే నేను కాపీ ట్రేడింగ్ పెడతాను. నాకు కాపీ ట్రేడింగ్లో మీరు అందరూ జాయిన్ అయ్యి మీరు కూడా ప్రాఫిట్లో ఉంది. కానీ అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.
నేను కాపీ ట్రేడింగ్ ఇవ్వడానికి నేను ఎంతో కొంత మనీ కొంచెం ఛార్జ్ చేస్తాను. ప్రాఫిట్‌లో కొంచెం షేర్ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్. అలా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాం. రేపటి నుంచి మనం మన యొక్క మన ప్రాఫిట్స్ అండ్ లాస్‌ని ఎలాగా మేనేజ్ చేస్తాం ఏంటన్నది మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను గ్యారంటీగా ఎక్స్‌నైస్‌లో ట్రేడ్ చేసి కాపీ ట్రేడింగ్‌లో నేను ఎంటర్ అయ్యి కాపీ ట్రేడింగ్ లింక్‌ని మీకు ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు నా దాంట్లో ఎంటర్ అయ్యి నాకు కొంచెం మనీ కొంచెం ఫీజు పే చేస్తే నేను ఎంతో తీసుకొని పర్సంటేజ్ నేను జస్ట్ 20%, 15% తీసుకుంటాను. కానీ మంత్లీ ఛార్జ్ అనేది తీసుకుంటాను. 20-30% తీసుకుంటాం ఫ్రెండ్స్. కానీ మంత్లీ ఛార్జ్ చేస్తారు కొంచెం ఎంతో కొంత. జస్ట్ 3000 కన్నా బిలోనే ఉంటుంది. అలా ఛార్జ్ చేస్తాను. ఓకే. 3000 కన్నా ఇంకా కొంచెం తక్కువలోనే ఉంటుంది. నేను ఓన్లీ ప్రాఫిటబుల్ అయితేనే కాపీ ట్రేడింగ్‌లోకి నన్ను ఎంటర్ చేస్తారు. ఓకే. అలా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, అలాగే షేర్ చేసి, అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రేపటి వీడియోలో కలుద్దాం. రేపటి నుంచి మన ట్రేడింగ్ ఎలా ఉంటుంది, మన ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉంటుందని చూద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్. గుడ్ బై.